హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన మట్టికాయ పులుసు ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీటిని మేము పల్లెటూరులో ఎక్కువగా మట్టికాయలు అంటాము. ఈ మట్టికాయల పులుసు అని ఇలాగా అంటాము. కొందరు గోరుచిక్కుడు గుడక అంటారు కదా, ఇక్కడ మేమైతే ఇవి మట్టికాయలు అని పిలుస్తాము. ఓకేనా? ఈ మట్టికాయల పులుసు మా పల్లెటూరు స్టైల్లో ఎలా చేసాము అనేది ఈ వీడియోలో చూడండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా రైస్లేకి, చపాతీలేకి, రాగి సంగట్లేకి సూపర్గా ఉంటుందండి. మీరు మా పల్లెటూరు విధానంలో ఫాలో అవ్వండి, ఒకసారి ఇలా చేయండి. ఓకేనా? ఇప్పుడు అయితే ఈ మట్టికాయలు అనేటివి ఇవి కనీసం 1/4 కేజీ మైన తీసుకున్నాను. ఇవి ఇట్లా ఒలుచుకొని కొద్దిగా వాటర్లో ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికేటప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటికి మసాలా పొడి అనేది తయారు చేసుకుందాము. ఇప్పుడు ఇలాంటి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇలాగ 3 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు అనేటివి కాస్త వేగనివ్వాలి కొంచెం. ఈ పల్లీలు మనకు కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకుందాం. మరీ ఎక్కువగా అవసరం లేదు, ఎక్కువ వేసుకోవద్దు. ఈ ధనియాలు అనేటివి 2 స్పూన్లు చాలు. ఈ ధనియాలు కూడా కాస్త వేగనివ్వాలి. ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలని. ఫ్లేమ్ని కాస్త ఇలాగనే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకుందాము. కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఇవి కూడా కాస్త ఎండు కొబ్బరి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనము నువ్వులు అయితే వేసుకుందాము. తెల్ల నువ్వులు 2 స్పూన్లు అట్లా వేసుకుందాము. ఈ నువ్వులు 2 స్పూన్లు వేసుకొని ఇవి నువ్వులు కూడా కాస్త వేగనివ్వాలి. ఈ నువ్వులు కూడా కాస్త కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాము. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ జీలకర్ర అయితే కూడా వేసుకుందాము. ఈ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగనివ్వాలి. జీలకర్ర కూడా ఇప్పుడు ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఎండుమిరపకాయలు కారం తగినట్టుగా తీసుకొని ఈ ఎండుమిరపకాయలు కూడా కాస్త వేగనివ్వాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా కాస్త వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఎండుమిరపకాయల బదులు కారం పొడి అయినా వాడచ్చు. ఇక్కడ నేను కారం పొడి ఎక్కువగా వాడను, ఏ కూరలైనా కారం పొడి అస్సలు వాడను, తక్కువగా. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు ఎక్కువగా వాడుతాను. అన్నిట్లోకి ఈ ఎండుమిరపకాయలు ఇలాగా వేయించి పొడి కొట్టి పెట్టుకుంటాను. అప్పటికప్పుడు ఏ కూర చేసినప్పుడు ఇలాగనే మసాలా తయారు చేసుకొని వేసుకుంటాను అన్ని కూరాకులో. ఇప్పుడు ఇవి ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. 3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగా పోపు దినుసులు అయితే 1 స్పూన్ వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది కాస్త మనము వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆనియన్స్ అనేది కొద్దిగా అంటే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసినాక అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వాలి. అల్లం పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలు ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటాలు కాస్త బాగా మెత్తగా ఉడకనివ్వాలి.
ఇప్పుడు ఈ టమాటాలు మనకు మెత్తగా ఉడకాలంటే కొద్దిగా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ టమాటకాయలు అనేటివి కొంచెం బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము ఈ మసాలా అనేది మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము వేయించి పెట్టుకున్న ఈ మసాలాన్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇలాగా వెల్లుల్లిపాయలు కూడా ఒక 4-5 వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక 4-5 అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలాగైతే రెడీ చేసుకోవాలి మనం మసాలా పొడి అనేది. ఇప్పుడు ఈ టమాటకాయలు మనం ఉడికిందో లేదో చూసుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగ మూత తీసేసుకొని చూసుకోవాలి. టమాటకాయలు అయితే కొంచెం బాగా మెత్తగా ఉడికినాయి కదా, ఈ విధంగా ఉడికితే చాలు. ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టుకున్నాం కదా మట్టికాయలు అనేటి ఈ విధంగా మనము కడాయిలో వేసుకోవాలి. ఇవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మీరు లేదంటే ఉడకబెట్టుకోకుండా మామూలుగా ఇలాగనే వేసుకోవచ్చు. నేను ముందుగా ఇట్లా ఉడకబెట్టుకొని చేసుకుంటాము, ఎందుకంటే తొందరగా అయిపోవాలి కదా, ఇట్లా ఈజీగా ఉంటుంది ముందుగా ఉడకబెట్టుకుంటే. ఇప్పుడు ఈ మట్టికాయలు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము తయారు చేసిన మసాలా పొడి అనేది వేసుకుందాము. ఇలాగా 4 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవాలి. ఈ వేసుకునే తర్వాత మసాలా పౌడర్ అనేది ఈ మసాలా పొడి అనేది కొంచెం ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. అప్పుడు కూర అనేది చాలా బాగుంటుంది. జస్ట్ ఇలాగా ఒక 5 నిమిషాలు అనేది వేసిన మసాలు ఆయిల్లో కొంచెం బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్లో కొంచెం మసాలా అనేది వేయించిన తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ కానీ గ్లాస్న్నర కానీ వాటర్ అనేది వేసుకోవాలి. మనం గ్రేవీని బట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకుంటే మరి పతలాగా ఉంటే అంత ఉన్న పెరుగు గ్రేవీ లాగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్లాస్న్నర వాటర్ అనేది వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కల్లుప్పు అనేది వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా, అప్పుడు లాస్ట్లో కొంచెం చూసి వేసుకోవాలి. తక్కువ అనిపించి ఇప్పుడు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలాగ మూత పెట్టేసుకొని జస్ట్ ఇలాగ 10 నిమిషాలు అలాగ ఉండనివ్వండి. మన కూర అనేది ఇలాగ గట్టిపడుతుంది, చాలా బాగుంటుంది. వేసిన మసాలాన్ని బాగా ఉంటుంది. ఇప్పుడు చేతిలో పెట్టుకొని చూస్తే మనకు అన్నీ వేసినట్టు పర్ఫెక్ట్గా ఉన్నాయని తెలుస్తుంది. కొంచెం ఇంకా కారం తక్కువ అనిపిస్తే మనం తయారు చేసిన మసాలా పొడి ఇంకొక స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఉంటుంది మన మట్టికాయల పులుసు. ఇంకా అన్నీ బాగా సరిపిన తర్వాత లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మా పల్లెటూరు స్టైల్లో చేసిన మట్టికాయల పులుసు చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ విధంగా రాగి సంగట్లేకి, రైస్లేకి, చపాతీలేకి సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్